వెల్కమ్ టు టైమ్ టీవీ. ఈరోజు నెక్కొండ మండలము పిట్టకోల బోర్డు తండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ధారావత్ సతీష్ గారి ప్రచారంలో ఉన్నాము. అతనితోనే ఈరోజు ముఖాముఖి టైమ్ టీవీతో మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. చెప్పండి సతీష్ గారు, ఈరోజు మీరు ఇక్కడ సర్పంచ్గా నిలబడడానికి కారణం ఏంటి? రాబోయే రోజులలో మీ ఊర్లో ఉన్న సమస్యలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కావచ్చు, ఏ విధంగా మీరు నిలబడతారు? రేపొద్దున ఏ విధంగా గ్రామానికి ప్రజలకు మీరు వెన్నంటుంటారు? ఓకే, నేను మెయిన్గా ఈ రాజకీయంలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయం గురించి ఒకటి, రైతులు నష్టపోతున్న ఇప్పుడు రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, రైతులు ప్రత్యేకంగా ప్రతి దాంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని గత 2 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. నేను ఇప్పుడు ఎంఎస్సి బీఎడ్ కంప్లీట్ చేశాను. ఎంఎస్సి బీఎడ్ కంప్లీట్ చేసి ఒక నిరుద్యోగినే ఉన్నాను. ఇప్పుడు వస్తుంది జాబ్ క్యాలెండర్, రేపు వస్తుంది జాబ్ క్యాలెండర్ అని చూసి నా కళ్ళంతా ఎర్రబోయినాయి. చూసుకుంటూనే ఉన్నా, ఆశతో ఉన్నా, కానీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే అవకాశాలు కనబడట్లేదు. అందుకే నేను ఈరోజు నా రాజకీయంలో వచ్చి కనీసం నా ప్రజలకైనా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయంలోకి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే నా గ్రామంలో ఉన్న సమస్యలు, ప్రతి ఒక్క సమస్యను ముందుండి ఒక యువతగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్దామని ఈరోజు రాజకీయంలోకి వచ్చాను. నా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి ఒక్క పేదోళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. చాలామందికి మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీ మాది. చాలామందికి మాది పిట్టకాలబోడు గ్రామం అంటే తెలంగాణలో చాలామందికి తెలియదు. ఈ పిట్టకాలబోడు గ్రామం అనేది తెలంగాణలో టాపెస్ట్ గ్రామంగా ఎదగాలంటే ఒక యువత వల్లనే సాధ్యమవుతుంది. అందుకే నేను ఈరోజు రాజకీయంలో అడుగుపెట్టాను. నా గ్రామాన్ని తప్పకుండా ఉన్నత స్థాయిని చేరుస్తాననే నమ్మకంతో ఈరోజు నేను ఆశతోటి రాజకీయం చేస్తున్నాను. నాతో పాటు నా జనాలు నాకు ఈరోజు సపోర్ట్గా ఎందుకు నిలబడుతున్నారంటే, చదువుకున్న యువకుడు, మాకు ఏ సమస్య వచ్చినా రేపు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఎస్ఐ ఆఫీస్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్యను పరిష్కారం చేస్తారనే నమ్మకంతో నాతోటి నా జనాలు నా ఇంట నిలబడుతున్నారు. వాళ్ళందరూ నాతోటి నిలబడుతున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు. ఫస్ట్ అందరికీ, నాతో ఉన్న వాళ్ళందరికీ నేను జనాలకు మెసేజ్ ఏం చేయాలనుకుంటున్నా అంటే, యువకులు కూడా రాజకీయంలోకి రావాలి. ఎందుకు రావాలంటే, చాలామందికి పల్లెటూర్లలో తెలియదు రాజకీయం అంటే ఏదో ఓటుకు నోటు అన్నట్టు ఒకరోజు రాజకీయం చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మళ్ళీ 5 సంవత్సరాల వరకు కనీసం వాళ్ళకి వైపు చూడడానికి రారు. ఆ సమస్యను బయటికి తీసుకొచ్చి, అరే ఫలానోడు ఉండే ఆ గ్రామాన్ని అంతో కొంత డెవలప్ చేసిండు అనే ఆలోచన తీసుకురావడానికి నేను ఈరోజు సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు మీ ఊర్లో ఇంతవరకు డబల్ బెడ్రూమ్స్ వచ్చాయా? ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు అంతకన్నా ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఇక్కడ లేదు. ఇప్పుడు అక్కడక్కడ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. అది కూడా ఒక గ్రామం మొత్తంలో ఒక 5 ఇల్లులు మాత్రమే వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో పెద్దగా ఏం కనబడట్లేదు. యూరియా కష్టాలు ఎక్కువ ఉన్నాయి సార్. చెప్పండి, ఏమంటారు? యూరియా కష్టాలే మాకు ఎక్కువ కష్టాలు ఉన్నాయి సార్. మాకు పొలాలు ఇట్లా అన్నీ ఉన్నాయి కదా, యూరియాకి ఇబ్బంది పడుతున్నాం. లైన్లో నిలబడ్డా కూడా తలకాలు బలుగుతున్నాయి, కింద పడుతున్నాం. మాకు మస్తు బాధాకరణం అవుతుంది సార్. సార్ ఒకటి యూరియా కష్టాలు ఒకటి ఉంది రైతులకు, రెండోది విద్యావంతులకు అదేంటి రాజు వికాస్ లోన్ ఇస్తా అన్నారు, అది రావట్లే. లేడీస్కు 2500 ఇస్తా అన్నారు, దీని ద్వారా ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. పింఛన్ పెంచుతా అన్నారు, అది కూడా లేదు. బస్సు పెట్టిండండి, బస్సు పెట్టిండు బాగానే ఉంది. డబ్బలు ఉండాలి, కొడుకు దొడ్డుగా ఉండాలంటూ పెట్టిండు. నీకు నాకు పెట్టించిండు, ఆయన చల్లగా ఏసీలో కూర్చున్నాడు. నీకు నాకు పెట్టించుండు, ఆయన చల్లగా ఏసీలో కూర్చున్నాడు. ఇది కాదండి, విద్య వైద్య ఫ్రీగా ఇస్తే ఏమైంది, రైతుల కష్టాలు తీరిస్తే ఏమైంది? ఇదంతా పెట్టుకుంటే ఏ ప్రభుత్వం అయినా 100 ఏళ్ళు ఔషధం నిండుగా 100 ఏళ్ళు ఉంటారు కదా. విద్య వైద్య ఫ్రీగా పెట్టి రైతుల కష్టాలు తీరిస్తే ఏమైంది? ఇవాళ రైతు ఒక ఎకరానికి 40,000 పెట్టుబడి పెడితే ఈ సంవత్సరం మొత్తం వర్షాలు వచ్చి 10,000 కూడా రాలే. 10,000 కూడా రాని పరిస్థితుల్లో ఎక్కడ చెప్పలేకపోతున్నాం. ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేస్తున్నానంటే, మా అమ్మ, నేను ఒక 3 ఎకరాలు చేశాను. మా అమ్మ ఏమంటుంది, నీ కౌలు ఎందుకురా, మన ఇంటికి చేసుకో అంటే, ఏమో బిడ్డకు కట్నం ఇవ్వాలి, కొడుకు చదివిపియాలి, కొడుకుకు మంచిగా స్టడీ చేపియాలి, ఒక ఉద్యోగం ఇప్పించాలని ఆశతో చేస్తాం. డబ్బలు అయిపోయింది, ఇంకోటి ఒకటి పోయింది. ఎక్కడ పైసలు అక్కడనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ తెలంగాణ, రూపాయి అప్పు పుట్టట్లే అని అన్నారు. ఓకే, బాగానే ఉంది. మరి నీ నియోజకవర్గానికి 6,000 కోట్లు ఎట్లా వచ్చినాయండి?
నీది సోమవారం మందిది మంగళవారమా? నీది సోమవారం మందిది మంగళవారమా? చెప్పండి. ఓకే, మెయిన్గా తెలంగాణలో ఉన్న రైతులకు నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా ఒక రైతు కొడుకునే. మా డాడీ 2019లో డెత్ జరిగింది. అప్పటి నుంచి నా పేరు మీద భూమి ఉంది. 1,60,000 నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను 1,60,000 రుణమాఫీలో లెక్కలో ఉన్నాను. అయితే ఒకటే రేషన్ కార్డుకి మా అమ్మకు ఒక 80,000 అప్పు ఉంది, నాకు 1,60,000 ఉన్నది. అది బోత్ ఆర్ యాడ్ చేసేసి 2,60,000 2,70,000 చేసేసి అది రుణమాఫీ కాకుండా అది అక్కడనే ఆపేశాడు. ఇగో మాఫీ చేస్తాడు, అగ మాఫీ చేస్తాడని చూసుడు తప్ప మాకు పెద్దగా దాంతో యూజ్ ఏం కాలేదు. నా గ్రామంలో ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబట్టి రేపొద్దున మీరు గెలిచిన తర్వాత ఇక్కడ మీ గ్రామానికి ఏ విధంగా మీరు సహకరిస్తారు? ఆదర్శ గ్రామంగా ముఖ్యంగా నా గ్రామంలో ఉన్న రైతులకు చాలా మందికి పాస్బుక్లు కాలేదు. వాళ్ళందరినీ పాస్బుక్ తీసుకునే విధంగా, పాస్బుక్ అయ్యే విధంగా ముందడుగు వేస్తాను. ఇంకోటి ఏంటంటే, గ్రామంలో ఇప్పుడున్న యూరియా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి పోరాటం చేస్తాను. ప్లస్ ఇంకోటి కావాల్సిన గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చిదిద్దడానికి ముందు అడుగు వెళ్తాను. మీ ఊర్లో కరెంటు కానీ అదే విధంగా డబుల్ బెడ్రూమ్స్ మీరు ఇప్పటిదాకా చెప్పారు. తర్వాత విద్యాపరంగా మీరు ఏమైనా ఇక్కడ 100% విద్యాపరంగా నా గ్రామంలో డెవలప్ చేస్తాను. ఎందుకంటే చిన్న గ్రామం బయట తెలియదు కాబట్టి అక్కడక్కడ రాష్ట్రం దాకా వెళ్ళిపోయేదాకా బయట తెలియదు కాబట్టి ఈ గ్రామంలో విద్యను రూపుదిద్దడానికి ముఖ్యంగా ఒక అడుగు ముందేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మ. మీరు ఏమైనా చెప్పండి అమ్మ. ఇగో 4,000 ఇస్తాడు సారు, మాకు 25,000 ఇస్తాడు. మీ పేరేం పేరు? లక్ష్మి. మా భర్త భద్రు చచ్చిపోయాడు, పచ్చి కాంగ్రెసు. నాకు ఇల్లు మునిగింది కానీ వచ్చి చూడలేదు, అస్సలు చూడలేదు. చూసినా కానీ అమ్మ మునిగినా చేసినా ఎమ్మెల్యే వచ్చాడు గొంతి మాధవరెడ్డి వచ్చి మీ సారు చచ్చిపోయాడు మరి ఎట్లా అని చెప్తే ఇక రోడ్ దిగలేదు సారు, రోడ్ దిగి రాలేదు, నీళ్ళు పోతలేవు. ఇప్పుడు మీ సతీష్ వల్ల గెలిస్తే అవుతుందా ఈ పనులన్నీ? అవుతుంది సార్. మీకు ఆ నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్ మాకు. సార్ నా పేరు మీద 1.5 ఎకరం భూమి ఉంది సార్. నాకు ఒక కొడుకు ఉన్నాడు, చనిపోయిండు. మేము ఇద్దరమే ఉన్నాం, ఒక బిడ్డ. మా పేరు మీద పేరు మరిది పేరు పట్టా ఉంది. కేసీఆర్ సార్ చేయాలి, రేవంత్ రెడ్డి సార్ చేయాలి. ఇప్పుడు బాధలో ఉన్నాం, 5 గుంటలు అమ్ముదామంటే సగం ఇస్తాండు పైసలు వాళ్ళు, సగం ఆపుకుంటాను. నా పేరు పట్టా చేస్తేనే పైసలు. నేను అనేది ఏంటంటమ్మా, ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ కాబట్టి ఈ రోజు అదే సతీష్ నిలబడి చేయగలుగుతారా? మా అభిమానం ఉంది సార్, అందుకే మా సర్పంచ్ మేము ఓటేస్తాం. మా బాధలు మేము చెప్పుకుంటున్నాం సార్. మా బాధ మేము పెట్టుకున్నాం సారు. చెప్పండి మీ పేరు చెప్పండి సార్. నా పేరు స్లాత్ బాలు. నాకు 90 ఏళ్ళ హౌస్ ఉన్నది. నేను కొన్ని రోజులు రాజకీయంలో కూడా నడిచిన, కొన్ని రోజులు ఈ గ్రామానికి కరెంట్ లేకపోతే కూడా తెచ్చిన, డెవలప్ చేసిన. ఆ కాడ నుంచి నేను ఇడిచిపెట్టిన కాడ నుంచి అని ఆ కాంగ్రెస్ అని అట్టే ఓరుతారు కానీ ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంతవరకు చూస్తానా ఎవరు గతి లేరు. ఏం చేయాలి అని ఆలోచించి ఆ సతీష్ అనే పిల్లగాడు చదువుకున్నాడు, మరి వీన్ని నిలబెడితే బాగుండదా అని నేను ముందడుగు వేసిందండి. ముందడుగు వేసి అందరినీ పిలిచి, బాబు మనం సతీష్ ఉంటేనే మనం ముందడుగు వేసే ధైర్యం ఉన్నది, సతీష్కి ఉన్నది. మనం అందరం కూడి సతీష్కి ఓటేద్దామని మేము ఏకీప్రాయంగా మేము పూనుకున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం, పచ్చి కాంగ్రెస్ నేను. ఆ దానికి ఇవాళ చూస్తా అంటే అభివృద్ధి ఏం జరగక, కాంగ్రెస్ నుంచి ఏం అభివృద్ధి జరగక నాకు ఈ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని బాగా ఆలోచించాను. నేను ఎందుకు ఆలోచించాను, కాంగ్రెస్ పార్టీ నాకేమైనా చేస్తుందా చేయదా అని రోజులు చూశాను. నేను చూసినా కూడా నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు కూడా నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నాకు అభివృద్ధి జరుగుతుందని నేను ఆశలు పడ్డాను. అప్పుడు దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాన్ని చెడదెంగారు. నాకు అభివృద్ధి జరిగేదానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెడదెంగారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు కూడా దాన్ని బాగా చేసేటట్లేరు. ఎందుకంటే నాకు ఒక దారి, నాకు ఇంటికి పోయే దారికి ఇప్పుడు వరకు మట్టిల నుంచి బురదల నుంచి నడిచిపోతున్నాం.
అయితే నడిచిపోయినా కూడా చూసి వెళ్తున్నారు కానీ మాధవ్ రెడ్డి సార్ని ఒక్క 4 సార్లు పోయి అడిగాం మేము. అడిగినా కూడా మామూజీని తీసుకొని పోయి మాధవ్ రెడ్డి సార్ దగ్గర నేను అడిగాను, సార్ మాకు దారి ఇవ్వండి, మా దారికి మీరు కాస్త సహాయపడండి సార్, ఏం చేయాలి, మేము బురదలు నడుస్తున్నా అంటే ఓకే ఓకే అని చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. మా దారి మీద మేము కష్టాలు పడి పోతున్నాం వస్తున్నాం కానీ మాకు ఎలాంటి సహాయపడలేదు సార్. ఇప్పటి వరకు కూడా ఆ గ్రామ పంచాయతీలో మా దారి శాంక్షన్ అయి ఉంది, ఆల్రెడీ కంప్లీట్ శాంక్షన్ అయి ఉంది. శాంక్షన్ అయి ఉన్న దానికి కూడా దాన్ని ఎవరు సహాయపడలే. కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు వరకు నన్ను ఏ మాత్రాన్ని నేను మాధవ్ రెడ్డి సార్ దగ్గర పోయి నేను సార్ ఏమైంది, నా దారి ఏమైంది అని మామూజీని పట్టుకొని తీసుకెళ్ళాను. మామూజీని పట్టుకొని వెళ్ళిపోతే మా గ్రామం నుంచి మా ఓకే ఓకే మీరు చెప్పిన సమస్య మాకు అర్థమైంది. ఇప్పుడు మరి అదే సతీష్ గారు నిలబెడితే ఇప్పుడు మీ సమస్యలు క్లియర్ అవుతుందా సార్? మాకు సతీష్ మాకు పిట్టకాల బోర్డు గ్రామ పంచాయతీ నుంచి మాకు సతీష్ న్యాయం చేస్తాడని, మాకు అందరికీ అభివృద్ధికి తీసుకొస్తాడని మేము చాలా ఆశపడి ఈ ప్రజలు నమ్మకంతోని ఆయన మీద చాలా కృషిపడి ఆయనకు మేము ఏనుకున్నాం సార్. ఏనుకొని ముందు వెళ్తున్నాం. ఆయన కంపల్సరీ గెలిపించుకోవాలి, ఆయన మాకు చాలా పని చేస్తాడని నమ్మకంతోనే చేస్తున్నాం సార్. ఓకే ఓకే ఇప్పుడు చూస్తున్నాం కదా, పిట్టకాలపోడు గ్రామ పంచాయతీ ప్రజల నుంచి మేము కోరుకునేది ఏందనగా ఈరోజు అదే ధరావతు సతీష్ గారిని గెలిపించుకొని రాబోయే రోజులలో మా గ్రామానికి అభివృద్ధి తీసుకొస్తామని చెప్పి గ్రామ ప్రజలు చెప్పడం జరుగుతుంది. టైమ్ టీవీ సురేష్తో అశోక్. పేరు ప్లస్ ముందు సార్, నేను మాజీ ఉప సర్పంచ్ గ్రామం పిట్టకలబొడతండ. మేము ప్రజెంట్లీ సర్పంచ్ ఉప సర్పంచ్ అనే ఏకదాటిగా మా గ్రామ పిట్టకాలబోర్డు పంచాయతీ అనేది ఏ పార్టీకి చూడలేదు. అనేక వ్యక్తిని బట్టి మేము ఏ వ్యక్తి వచ్చినా మా దగ్గర పింఛన్ విషయం కానీ, రోడ్డు విషయం కానీ, వాటర్ సమస్య కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ ముందు తీసుకువెళ్ళి మేము ఏకదాటిగా అభివృద్ధి అనేది ఆదర్శ గ్రామం కంటే ఎక్కువ మనం అభివృద్ధి చేసి చూపించినాం. ఈరోజు ఏంటంటే స్థానిక ఎలక్షన్ వచ్చి మేము కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం వచ్చింది, ప్రభావం పెట్టి మేము పింఛన్ ఇప్పిస్తాము, మేము అది చేస్తాము అనేది ప్రభావం పెట్టి ఓటర్స్ని భయ రూపినక మార్గదర్శనంలో తీసుకెళ్తున్నారు. కానీ మేము చేసిన పనులు అనేది ఇప్పుడు ప్రజెంట్లీ పిట్టకలబొడతండలో సర్పంచ్ ఆపోజిట్ క్యాండిడేట్ ఎలా ఉన్నాడు, బీఆర్ఎస్ తరపున క్యాండిడేట్ ఎలా ఉన్నాడు, చదువుకున్నాడు ఆపోజిట్ ఉన్నాడా లేడా అనేది మేము అందరం ఏకదాటిగా గ్రామ పిట్టగలబోడు తండ తరపున మేము బీఎస్సీ ఎంఎస్సీ చదివిన క్యాండిడేట్, చదువు నాయకుడు, ఒక యువ నాయకుడు కావాలనే ఉద్దేశంతో ఏకదాటిగా ఊరు ముందు అడివేసి మేము ఒక అభ్యర్థి బీఆర్ఎస్ తరపున ఒక సతీష్ నాయక్ అనేది ఏర్పాటు చేసినాం సార్. ఆయన ఆధ్వర్యంలో అన్ని తెలిసి ఉన్న వ్యక్తి, చదువుకున్నాడు. ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలని మేము పాత మాజీలో ఆయన ఎమ్మడి ఉండి అన్ని సంశయాలు అనేది రాబోయే కాలం కూడా బీఆర్ఎస్ వస్తుందని మేము నమ్మకంతో ఈ అన్ని పనులు చేయాలన్న ఆశాభావాలతోటి మేము కూడా భారీ మెజార్టీతో సతీష్ నాయక్ గెలవబోతున్నాము. మేము గెలవబోతున్నాము. ఇది మాత్రం అనేది ఇది మీరు తీసుకెళ్లాల్సిన ప్రజలను చేయాలి సార్. జై కేసీఆర్, జై టీఆర్ఎస్. గుర్తుకే సతీష్ నాయక్, సతీష్ నాయక్ ఉంగరం గుర్తుకు భారీ మెజార్ తోటి గెలవబోతున్నా అని సతీష్ సర్పంచ్ 200 మెజార్ తోటి మేము ప్రజలందరం గెలుచుకుంటామని హామీ ఇచ్చి ఈ ప్రజల సంక్షేమ పథకాల ముందు తీసుకువెళ్ళి ఎన్ని యువ నాయకుడుకు ప్రోత్సహించి అతనితోటి మేము పని అభివృద్ధి చేసుకుంటామని మా యొక్క ఆశాభావాలతోటి ఈ రోజు మేము మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం.